వీడియోలో బ్లాక్ కలర్, ఎల్లో కలర్ నైలాన్ రో 5.5 mm నీడిల్ తోటి బాస్కెట్ స్టిచ్ చేస్తున్నాను. స్టార్టింగ్ బ్లాక్ కలర్ నైలాన్ రోప్ తీసుకుంటున్నాను. ఇలా పట్టుకుని టూ 3 4 14 చైన్స్ స్టిచ్ చేశాను. ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్లో నుంచి నీడలు తీసుకుని సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేస్తున్నాను. ఇలా లాస్ట్ చైన్ వరకు స్టిచ్ చేసి వన్ చైన్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్లో నుంచి నీడలు తీసుకుని డబల్ చైన్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. ఇలా లాస్ట్ వరకు స్టిచ్ చేసి వన్ చైన్ ఎక్స్ట్రా తీసుకుని టర్న్ చేసుకుని సేమ్ ఇదే ప్రాసెస్లో స్టిచ్ చేసుకోవాలి. డబల్ చైన్ క్రోషెట్లో 11 రోస్ స్టిచ్ చేశాను. 4 సైడ్స్ 1 రో సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేశాను. కార్నర్స్లో 6 చైన్స్ వచ్చేలాగా సైడ్స్లో ఎవరి చైన్ నుండి 1 టైం నీడలు తీసుకుని సింగిల్ క్రోషెట్ లాగా స్టిచ్ చేశాను. నెక్స్ట్ స్టార్టింగ్ చైన్ నుంచి స్లిప్ స్టిచ్ అటాచ్ చేసి సింగిల్ క్రోషెట్లో 1 2 3 చైన్స్ స్టిచ్ చేశాను. ఎవరి చైన్ నుండి 1 టైం నీడలు తీసుకుని డబుల్ క్రోషెట్ స్టిచ్ చేస్తున్నాను. ఫోర్ సైడ్స్ ఇలానే డబుల్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. 4 సైడ్స్ ఇలా డబుల్ క్రోషెట్లో స్టిచ్ చేసి 1 2 3 థర్డ్ చైన్ నుంచి స్లిప్ స్టిచ్లో అటాచ్ చేస్తున్నాను. నెక్స్ట్ 1 2 3 మిడిల్లో ఉన్న సెకండ్ చైన్ నుంచి కాంబినేషన్ కలర్ అటాచ్ చేస్తున్నాను. నెక్స్ట్ కాంబినేషన్ కలర్ యాడ్ చేస్తున్నాను. ఎస్ నుంచి నీడలు తీసుకుని నీడిల్ 2 చైన్స్ కింద ఈ చైన్ స్కిప్ చేసి నెక్స్ట్ గ్యాప్లో నుంచి నీడిల్ తీసుకోవాలి. ఇలా తీసుకుని స్లిప్ స్టిచ్లో స్టిచ్ చేస్తున్నాను. నెక్స్ట్ గ్యాప్ నుంచి నీడలు తీసుకుని
4 సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఎల్లో కలర్ రోప్తో స్టిచ్చింగ్ ఇక్కడ స్టాప్ చేసి నెక్స్ట్ బ్లాక్ కలర్ తీసుకుంటున్నాను. 3 చైన్స్ తీసుకుని 1 2 3 ఎవరి చైన్ నుండి 1 టైం నీడల్ తీసుకుని డబుల్ క్రోషెట్లో స్టిచ్ చేస్తున్నాను. ఈ 2 చైన్స్లో ఇన్సైడ్ ఉన్న చైన్ నుంచి తీసుకుంటాను. ఇలా లాస్ట్ చైన్ వరకు స్టిచ్ చేసి థర్డ్ చైన్లో నుంచి నీడల్ తీసుకుని అటాచ్ చేస్తున్నాను. ఎల్లో కలరు లాస్ట్లో 2 చైన్స్ నుంచి తీసుకుంటున్నాను. ఇలా రౌండ్గా కంప్లీట్ చేసి ఇక్కడ కట్ చేసేస్తున్నాను. ఇన్సైడ్ తీసుకుని సైడ్స్ నాట్ తీసుకున్నాను. ఫస్ట్ రో స్టిచ్ చేసినట్టుగానే సెకండ్ రో కూడా రోప్ తీసుకుని చైన్స్ మిడిల్ నుంచి ఇలా స్లిప్ స్టిచ్లో స్టిచ్ చేసుకోవాలి రౌండ్గా. ఈ గ్యాప్ నుంచి నీడలు తీసుకోవాలి. ఇలా స్టిచ్ చేయాలి. నెక్స్ట్ రోకి మళ్ళీ సేమ్ ఇదే ప్రాసెస్లో బ్లాక్ కలర్ రోప్ తోటి డబుల్ క్రోషెట్లో స్టిచ్ చేసి ఇలా ఎల్లో కలర్ రోప్ తీసుకుని స్లిప్ స్టిచ్లో స్టిచ్ చేసుకోవాలి. సిక్స్ రోస్ డబుల్ క్రోషెట్లో స్టిచ్ చేశాను బ్లాక్ రోప్ తోటి. ఎల్లో కలర్ రోప్ తోటి ఇలా 6 టైమ్స్ స్టిచ్ చేశాను. ఇన్సైడ్ ఎక్సెస్ ఉన్నదంతా కట్ చేసి ఇలా కాల్చి అటాచ్ చేశాను. కొంచెం ప్రెస్ చేస్తే సెట్ అయిపోతుంది. నెక్స్ట్ బ్లాక్ కలర్ రోప్ తోటి 1 చైన్ తీసుకుని ఎవరి చైన్ నుండి 1 టైం నీడల్ తీసుకుని సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేస్తున్నాను. స్టార్టింగ్ చైన్ నుంచి 4 చైన్స్ స్టిచ్ చేసి నెక్స్ట్
పట్టుకోవడానికి హ్యాండిల్స్ 2 3 25 చైన్స్ స్టిచ్ చేసి మిడిల్లో కౌంట్ చేసుకుని 10 చైన్స్ లీవ్ చేసి 11th చైన్లో నుండి సింగిల్ క్రోషెట్లో అటాచ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఎవరి చైన్ నుండి 1 టైం నీడలు తీసుకొని సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ఇలానే చైన్స్ కౌంట్ చేసుకుని ఈక్వల్గా ఉండేలాగా సెట్ చేసుకుని 25 చైన్స్ తోటి హ్యాండిల్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసి నెక్స్ట్ రోకి ఎల్లో కలర్ రోప్ యాడ్ చేస్తున్నాను. వన్ చైన్ తీసుకుని ఎవరి చైన్ నుండి 1 టైం నీడల్ తీసుకుని సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. హ్యాండిల్స్ కూడా సేమ్ ఇలానే ఇన్సైడ్ ఉన్న చైన్ నుంచి నీడల్ తీసుకుని సింగిల్ క్రోషెట్ తీసుకోవాలి. ఇలా రౌండ్గా స్టిచ్ చేసి ఇలా ఫినిష్ చేశాను. బేస్కి కింద టచ్ అవ్వకుండా ఇలా బటన్స్ ఫిక్స్ చేశాను 4 సైడ్స్. ఈ మెటీరియల్ సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి స్కూల్కి పిల్లలు పట్టుకోవడానికి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ డిజైన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Thank you.